ఇంటర్నేషనల్ చూసినట్లయితే ఆపరేషన్ సింధు అనేది రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నది. ఇదేంటంటే ఇజ్రాయెల్ ఇరాను ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో ఉన్నాయి, యుద్ధం చేసుకుంటున్నాయి. సో ఇక్కడ ఇరాన్లోనూ సుమారుగా 10,000 మంది మన భారతీయులు నర్సెస్ అండ్ ఎంప్లాయీస్, డాక్టర్స్, స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, ఇతర ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే ఇజ్రాయెల్లో కూడా మన సుమారుగా 26,000 మంది ఉన్నారంట భారతీయులు. సో వాళ్ళని ఇండియాకి తీసుకురావడం కోసం మనకి ఆపరేషన్ సింధు అనే పేరు పెట్టి దాన్ని ఎవాక్యూట్ చేస్తున్నారు వాళ్ళని. అయితే ఇక్కడ ఆపరేషన్ సింధు ద్వారా ఇరాను నుంచి తీసుకురావాలంటే ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ నుంచి కూడా ఇక్కడ బోర్డర్గా ఇరాన్కి ఏమున్నాయంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, తుర్కమెనిస్తాను, అలాగే మనకి టర్కీ ఉన్నాయి. ఇక్కడ తుర్కమెనిస్తాన్ దగ్గర ఓకే, కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకి ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ అక్కడ మనకి అవదు. ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ అలాగే మన పాకిస్తాన్తో ఎనిమి ఉంది, టర్కీ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లో రూలింగ్ కాబట్టి మనకి తుర్కమెనిస్తాన్ నుంచి కొంతమందిని ఎవాక్యూట్ చేశారు ఆల్రెడీ. అలాగే ఇరాన్కి బోర్డర్గా ఆర్మేనియా ఉంది. ఇరాన్కి బోర్డర్గా 44 కిలోమీటర్స్ బోర్డర్ని, స్మాల్ బోర్డర్ని ఆర్మేనియా షేర్ చేసుకుంటుంది. ఈ ఆర్మేనియాకి మన యొక్క ఇరాన్ నుంచి మన యొక్క ప్రజల్ని, కొంతమందిని, పీపుల్స్ని అక్కడ షిఫ్ట్ చేసి ఆర్మేనియా ఎయిర్ క్యాంప్ నుంచి మనం తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ ఎయిర్ క్యాంప్ ఏదైతే ఉందో, ఎయిర్ స్పేసు అది కాన్ఫ్లిక్ట్లో ఉన్నది, ప్రాబ్లమ్స్లో ఉంది. కాబట్టి ఇక్కడ వేరే కంట్రీస్ తీసుకొచ్చి అక్కడి నుంచి మనకి ఇండియాకి షిఫ్ట్ చేస్తారు. దీన్ని ఆపరేషన్ సింధు ఎవరిని ఇరాన్, ఇజ్రాయెల్లో ఉన్న మన ఇండియన్స్ని ఎవాక్యూట్ చేయడానికి. ఆపరేషన్ సింధూర్ అంటే పహల్గామ్, రీసెంట్గా పహల్గామ్ కాశ్మీర్లో టెర్రర్ అటాక్ జరిగింది. ఈ టెర్రర్ అటాక్కి రిటాలియన్గా మనకి ఏం చేయాలంటే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల పైన అటాక్ చేసింది. దాని పేరు ఆపరేషన్ సింధూర్. ఇది ఆపరేషన్ సింధు ఎవాక్యూషన్, సివిల్ అన్రెస్ట్ వచ్చింది కాబట్టి. అలాగే గతంలో కూడా సివిల్ అన్రెస్ట్ వచ్చినప్పుడు యెమెన్లో కానీ అలాగే సూడాన్లో కానీ చేయడం జరిగింది మన ఆపరేషన్స్. అలాగే యెమెన్లో ఆపరేషన్ రాహత్, ఇలాగ కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్లో మనం పూర్తి డీటెయిల్స్ చెప్పుకుందాం. ఇక ఇండియాలో ఆపరేషన్ ఖగార్ చూసినట్లయితే నక్సల్స్ని ఏరివేత కోసం ఆపరేషన్ ఖగార్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ ఇంకోటి బుసైర్ న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఇరాన్లో ఉంది. ఇది గుర్తుంచుకోండి. బుసైర్ న్యూక్లియర్ ప్లాంట్ ఎక్కడ ఉందని అడగొచ్చు. బుసైర్ న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఇరాన్లో ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దీని మీద అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని, అటాక్ చేస్తే పరిస్థితులు ఏంటి, అటాక్ చేద్దామని హెచ్చరిస్తుంది. అలాగే మనకి ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఏం చెప్పుకున్నాం మనము. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒకటి ఉన్నది ఎక్కడ, ఇరాన్కి దగ్గర. దీన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ క్లోజ్ చేస్తానన్నది అదొక న్యూస్లో ఉంది. ఇవన్నీ కూడా చూడండి ఇందులో కరెంట్ అఫైర్స్లో ఆపరేషన్ సింధు. థ్యాంక్ యూ.